డాక్టర్ విశ్వనాథ్ సార్. స్టార్ట్ చేసేటప్పుడు సార్ ఫస్ట్ ఆశ్చర్యపడ్డాడు, ఈ శంషాబాద్లో మనం స్టార్ట్ చేయగలుగుతామా, సర్వీసెస్ ఇవ్వగలుగుతామా, ఎలాంటి సిచ్యువేషన్ మనం ఫేస్ చేయాలి, ఎలాంటి ఛాలెంజెస్ మనం ఫేస్ చేయాలి, అది చాలా ఇంపాసిబుల్ అన్నప్పుడు, లేదు సార్ మనము బెస్ట్ సర్వీసెస్ ఇస్తే వాళ్ళు ఖచ్చితంగా మనం గుండెల్లో పెట్టుకుంటారు మన హాస్పిటల్ని అన్నప్పుడు, ఆయన వితౌట్ ఎనీ సెకండ్ రీజన్ చెప్పగానే, అంటే దానికోసం స్ట్రగుల్ పడాల్సి వచ్చింది. కౌన్సిలింగ్ ఇంటికి వెళ్ళి నైట్ 9, 10 o'clock కూడా ఇంటికి వెళ్ళి కన్విన్స్ చేసుకొని, నాకు ఒక స్వార్థం ఉండింది, మంచి డాక్టర్స్ మనకు ఇక్కడ అందితే మనం బెస్ట్ సర్వీస్ ఇవ్వచ్చు, ఒక టీం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ టీం ఫామ్ చేయడానికి అందులో ముఖ్య కారణం డాక్టర్ విశ్వనాథ్ సార్. స్పెషల్గా ఈ సందర్భంగా సార్కి నేను థ్యాంక్ యూ చెప్పుకుంటున్నా. ఎందుకంటే ఆ రోజు నుంచి ఈ రోజు కూడా ఏ రోజు నేను చెప్పింది కాదనలా, ఏ రోజు నేను చెప్పింది నో అని చెప్పలే, అలానే కంటిన్యూ చేస్తూ మన హాస్పిటల్ని విస్తృతం చేసుకుంటూ బ్రాంచెస్గా పెంచుకుంటూ పోవడంలో ఆయనది మెయిన్ హ్యాండ్. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ విత్ మీ సార్. ఐఎమ్ రియలీ హ్యాపీ. ఇన్ని సంవత్సరాల నుంచి, అంటే కొన్నిసార్లు నేను ఎలా ఉంటానంటే, అంటే జనరల్గా నా ఒపీనియన్ చెప్తాను, కొన్నిసార్లు నేను కొన్ని సిచ్యువేషన్లు గట్టిగా పట్టి ముక్కు పెట్టి మరి కొన్నిసార్లు చేయాల్సి వస్తుంది. నన్ను భరించినందుకు కూడా థ్యాంక్ యూ స్పెషల్గా. ఇంతమంది జనాలు మనల్ని గుండెలో పెట్టుకున్నారంటే అది ముఖ్య కారణం ఇక్కడ ఉండే టీం లేని ఏది చేయలేం. మంచి టీం ఉంది కాబట్టి ఆ మంచి టీంని ఫామ్ చేసినాం. ఆ టీం కూడా ఈరోజు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా పనిచేస్తున్నారు, గట్టిగా పనిచేస్తున్నారు. కాబట్టి వీఆర్ హ్యావింగ్ గ్రేట్ సపోర్ట్ ఫ్రమ్ డాక్టర్స్ టీమ్, ఎస్పెషలీ డాక్టర్ విశ్వనాథ్ సార్కి స్పెషల్గా ఈ సందర్భంగా థ్యాంక్ యూ చెప్తున్నాను సార్. సో అదేవిధంగా మనతో పాటు ఇన్ని సంవత్సరాలు, అంటే ఒక చిన్న డ్యూటీ డాక్టర్గా పరిచయం అయ్యి ఇప్పటి వరకు సర్వీసెస్ ఇస్తూ అన్ని విధాలుగా ఇన్వాల్వ్ అవుతూ అంచెలంచెలా ఎదుగుతూ మాతో పాటు మమ్మల్ని ఓన్ చేసుకున్న డాక్టర్ అనిల్కి స్పెషల్గా థ్యాంక్ యూ. ఎందుకంటే ఇట్ ఇస్ నాట్ సో ఈజీ. ఒక హాస్పిటల్లో ముందుకు తీసుకెళ్లాలంటే అందరి టీమ్ ఎఫెక్ట్స్ ఇంపార్టెంట్. అందులో అనిల్ పాత్ర లాస్ట్ 7 years నుంచి కంటిన్యూ చేస్తూ ఎక్కడ కూడా నో అని చెప్పకుండా ఇది చేయాలి అంటే 100% ఇన్వాల్వ్ అవుతూ ఓన్ చేసుకుంటూ ఉన్నాడు. అందులో అనిల్కి స్పెషల్గా థ్యాంక్ యూ చెప్తున్నా ఈ సందర్భంగా. ఈరోజు జనరల్ మెడిసిన్ విభాగంలో అద్భుతంగా ముందుకు తీసుకెళ్తూ క్రిటికల్గా వచ్చిన పేషెంట్స్ని ఓన్ చేసుకుంటూ కొన్ని సిచ్యువేషన్స్ని డామినేట్ చేసుకుంటూ ట్రీట్మెంట్ విషయంలో బెస్ట్ చేసుకుంటూ ఎన్నో కేసులు మనం డీల్ చేయడానికి సపోర్ట్ చేస్తున్న మన మేడం, థ్యాంక్ యూ. సౌమ్య మేడంకి స్పెషల్గా ఈ సందర్భంగా, యానివర్సరీ సందర్భంగా థ్యాంక్ యూ మేడం. మాకు మీరు ఒక అద్భుతమైన మెంబరు. ఈ సంవత్సరం ఇలాగే కంటిన్యూ అవుతూ నెక్స్ట్ ఇంకా ఎన్నో ఇయర్స్ మనం సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నేనేం ఆలోచిస్తానో అదే విధంగా ఆలోచిస్తూ ప్రతి కేసుని ఓన్ చేసుకుంటూ డిశ్చార్జ్ అయ్యేంత వరకు కూడా ట్రీట్మెంట్ సర్జరీతో పాటు డిశ్చార్జ్ అయ్యేంత వరకు రెస్పాన్స్ తీసుకొని పనిచేస్తున్నటువంటి డాక్టర్ అవినాష్కి స్పెషల్గా థ్యాంక్ యూ ఆన్ దిస్ ఒకేషన్. థ్యాంక్ యూ. అది లిమ్స్ గుర్తు. దాని తర్వాత ఏమని ఎంఎస్ చేసినప్పుడు సార్ మనం హాస్పిటల్ పెడదాం సార్ అన్నాడు. ఆ టైంలో ఏంటంటే నేను హై కన్సల్ట్గా తిరుగుతాను, నాకు ఎందుకయ్యా అంటే ఇంటికి వచ్చి అప్పుడు నాకన్నా కూడా మా మిస్సెస్ని కన్విన్స్ చేసి మేడంని ఇన్వెస్ట్ చేయించాడు. అండ్ ఫ్రమ్ దట్ డే వీఆర్ టుగెదర్. అండ్ చెప్తాను కదా, ఐడియా ఇస్ ఆల్వేస్ ఎస్, ఇది ఇక్కడే పెడదాము, ఇక్కడ పనికి వస్తుంది, ఇది బాగా డెవలప్ అవుతుంది సార్ అని. ఓకే, ఐ జస్ట్ వాంట్ టు బ్లెస్ హిమ్ సో దట్ అతనికి అన్ని కావాలని, నీకు నచ్చితే హక్కులు ఆయన ఆరోగ్య ఐశ్వర్యాలు అన్నీ ఉండాలని నేను తను ఆశీర్వదిస్తాను. I wish all of you a very happy 8th anniversary. ఈ 8 long years జర్నీలో పాల్పంచుకున్న అందరికీ, మా స్టాఫ్ అందరికీ సో పేరున థ్యాంక్ యూ. ఈ జర్నీ, ఈ లాంగ్ 8 years జర్నీని సక్సెస్ఫుల్ చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఈ హాస్పిటల్తో ఒక ఎమోషనల్ బాండ్ అనేది ఎప్పుడు ఉంటుంది.
ఫస్ట్ జర్నీ ప్రాక్టీస్ జర్నీ నాకు ఇక్కడే స్టార్ట్ అయింది. అండ్ సో ఇట్స్ ఆల్వేస్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. ఇంత మంచి అవకాశాన్ని కల్పించిన డాక్టర్ రామరాజు గారికి, ఈ హాస్పిటల్ కర్త కర్మ క్రియ అయిన డాక్టర్ రామరాజు గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. ఒక మంచి డాక్టర్ గా, ఒక మంచి గైనకాలజిస్ట్ గా పేరు తెచ్చుకోవడానికి ఒక మంచి ప్లాట్ఫామ్ క్రియేట్ చేశారు. నా ఒక్కదానికి కాదు, చాలా మంది డాక్టర్స్ కి ఒక మంచి ప్లాట్ఫామ్ క్రియేట్ చేశారు. సో ఇంత మంచి ప్లాట్ఫామ్ క్రియేట్ చేసిన రామరాజ్ సార్ గారికి మరొకసారి ధన్యవాదాలు. సో రామరాజ్ సార్ గురించి అందరి గురించి తను చెప్తారు, తన గురించి ఇప్పుడు నేను చెప్పాలనుకుంటున్నాను. సో ఒక 25 years బ్యాక్ కలగన్నాడు, 15 సంవత్సరాలు కృషి చేశాడు. అవన్నీ కలిపితే మేము ముందుంది ఇన్ని బ్రాంచెస్ ఆఫ్ లిమ్స్ హాస్పిటల్స్. సో తనకి ఆ పేరు ఎలా పెట్టారో తెలియదు, కానీ తను నిజంగానే రాజు. ఒక రాజు తన రాజ్యాన్ని కానీ ప్రజల్ని కానీ ఎలా కాపాడుకుంటాడు, అలాగే తన హాస్పిటల్ని కానీ తన పేషెంట్స్ కానీ అంతకన్నా ఎక్కువ కేర్ ఇస్తారు. సో ఇంటికి వచ్చినా సరే పేషెంట్స్ గురించి ఆలోచిస్తారు. సో ఫోన్లోనే రౌండ్స్ వేసేస్తారు. సో అంత బాగా చూసుకుంటారు. సో పేద ప్రజల కోసం ఎప్పుడు ఆలోచిస్తుంటాడు. డబ్బుల విషయంలో ఏ మాత్రం ప్రెషరైజ్ చేయరు. ఇవన్నీ మీకు తెలిసిన పాయింట్సే. సో ఇంతమంది చిరునవ్వుకి కారణమైన, ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ కారణమైన రామరాజ్ సార్ గారికి నిండు నూరేళ్ళు ఉండాలని, ఇలాగే ఇంకా చాలా మంది ప్రజలే చిరునవ్వుకి కారణం కావాలని, అండ్ ఇలాంటి హాస్పిటల్స్ ఇంకా ఎన్నో పెట్టాలని, ఎన్ని బ్రాంచెస్ వచ్చినా ఈ బ్రాంచ్ మాత్రం నెగ్లెక్ట్ చేయొద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇక రామరాజ్ సార్ ఒక బ్రెయిన్, ఒక బ్యాక్ బోన్ లాంటి వాళ్ళైతే మిగతా డాక్టర్స్ అందరూ మన వైటల్ ఆర్గన్స్ లాంటి వాళ్ళు. సో శ్వేత మేడం కానీ, విశ్వనాథ్ సార్ కానీ, సంతోష్ సార్, గోవర్ధన్, డాక్టర్ నిషిత్ సార్, వీళ్ళంతా ఫస్ట్ నుంచి ఉంటూ ఒక వైటల్ ఆర్గన్స్ లాగా రామరాజ్ సార్కి సపోర్ట్ చేస్తున్నారు. సో వాళ్ళందరికీ కృతజ్ఞతలు. ఎంతో మంది మధ్యలో వెళ్ళిపోయినా వీళ్ళు మాత్రం చివరి వరకు సపోర్ట్ చేస్తూ ఈ జర్నీని ఎంత సక్సెస్ఫుల్ గా చేశారు. అండ్ ఇంకా మిగతా స్టాఫ్, మెడికల్ కానీ పారామెడికల్ కానీ, వీళ్ళు మిగతా బాడీ పార్ట్స్ లాంటి వాళ్ళు. సో బ్రెయిన్, బ్యాక్ బోన్ ఉన్నా కానీ కాళ్ళు చేతులు లేకపోతే సిస్టమ్ హ్యాండిక్యాప్ అయిపోతుంది. సో మీరంతా కూడా ఈ సక్సెస్ లో వెరీ ఇంపార్టెంట్. సో మీ అందరికీ కూడా పేరు పేరున, ఇక్కడ లేని వాళ్ళకు కూడా థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్ గా రామదాస్ సార్ ఎక్స్టెన్సివ్ గా మాట్లాడిండు అందరి గురించి. సో పేరు పేరున ప్రతి ఒక్కరికి సార్ ఎవరినన్నా మిస్ చేసి ఉంటుంటే అంటే అది వాంటెడ్లీ చేసి ఉంటాడు. ఎక్కువ నెంబర్స్ అయిపోయినాయి కాబట్టి ఏదైనా పేరు పిలవలేదంటే వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు మీ సర్వీసెస్ కి. అండ్ ఇక్కడ పెద్దలు విశ్వనాథ్ సార్ చాలా రోజుల తర్వాత మనతో కలిసి ఒక ఫంక్షన్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు. అండ్ సార్, మేడము, మన రామదాస్ సార్ అందరూ, ఇంకా ఇక్కడ మన స్మితా మేడం మిస్ అయ్యారు, అక్కడ ఒక ఎమర్జెన్సీ కేసు ఉంది. దాంతోపాటు యశోధరా మేడం, వీళ్ళందరి హెల్ప్ వల్ల, సహాయ సహకారాల వల్ల మనం హాస్పిటల్ని రన్ చేయగలుగుతున్నాం. దాంతోపాటు మీరందరి హెల్ప్ ఫ్యూచర్లో కూడా మనకి కొనసాగాలని, మనం ఇప్పుడు ఇక్కడ 3 హాస్పిటల్స్ అయినాయి శంషాబాద్లోనే. 3 హాస్పిటల్స్ కూడా మనం సీమ్లెస్గా రన్ చేయాలి. ఆ హాస్పిటల్ మంది, ఈ హాస్పిటల్ మందే. ఇక్కడ కొందరు అంటుంటారు అది ఆ హాస్పిటల్, ఈ హాస్పిటల్ అని. మాకు లేదు, అది స్టాఫ్ లో ఉంది ఇంకా. సో మీరు కూడా అన్ని మన హాస్పిటల్లోనే వర్క్ చేయాలి. సో దాంతో పాటు కింద ఆయమ్మలు, వార్డ్ బాయ్లు కూడా, వీళ్ళు కూడా చాలా మంది మనకి స్టార్టింగ్ నుంచి ఉన్నారు. స్టార్ట్ అయింది.
హాస్పిటల్లో జాయిన్ అయ్యాను. నాకు ఒక అద్భుత అంటే చాలా మంచి జర్నీ. ఇంకా మనం లక్కీగా నాకు చాలా మంచి టీం డాక్టర్స్ వైజ్ కానీ సిస్టర్స్ సపోర్ట్ స్టాఫ్ ఓటీ స్టాఫ్ యూ గైస్ నా కోపంని భరిస్తూ నేను అడిగింది వితౌట్ ఎనీ హెసిటేషన్ చేయడం. కొంచెం ఒక్కొక్కసారి మీకు డౌట్ కూడా అవుతారు, ప్రాక్టికల్ ఎట్లా అవుట్ ఆఫ్ ద వే పోయి చేయడం. ఇప్పటివరకు నా ఓటీ స్టాఫ్ థ్యాంక్ యూ. సిస్టర్స్, యూ హ్యావ్ బీన్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫార్ మై పేషెంట్స్. మీరు అవుట్ ఆఫ్ ద వే పోయి చేసి ఆర్థో కేసెస్ ఎస్పెషలీ, ఎస్ మెడికల్ కేసెస్, సర్జరీ కేసెస్, ఆల్ ఆఫ్ దీస్ నీడ్ గుడ్ అండ్ చాలా కాన్సన్ట్రేషన్ అవుతాయి. ఆర్థో కేసెస్ ఎట్లంటే ఎక్స్ట్రా కొంచెం ఎఫర్ట్ ఉంటుంది, అంటే మెడికల్ ఆస్పెక్ట్ వైజ్ యూ హ్యావ్ టు సీ ఎవ్రీథింగ్. ఆ టైంలోనే పేషెంట్స్ రిజల్ట్ బాగుంది. సో ఆ రిజల్ట్ మీరు లేకుండా కాదు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను యాజ్ అ సర్జన్, ఆర్థోపెడిక్ సర్జన్, అనస్థీషియా టీమ్ మ్యామ్, శ్వేత మ్యామ్, డాక్టర్ ప్రవీణ్, డాక్టర్ సరస్వతి మ్యామ్, పబ్లిక మ్యామ్, డాక్టర్ విజయ్ అండ్ అదర్ అనస్థీషియా టీమ్. మీరు లేకుండా ఐ కెనాట్ have good patient care. So thank you so much for supporting me. And hope to see this continue. Thank you. It is my first time here. You can join under Karimnagar gate. When I was joining here, I was very worried. Under patient hospital, it is a new place for me. Mali oka kotta place I have to work, adjust avagantana leda ani oka chinni doubt undedi. But people here are very welcoming. నాకు అక్కడ నేను ఏదైతే మిస్ అవుతున్నా అనుకున్నానో అండ్ ఐ గాట్ ఇట్ హియర్. అదే లవ్, అదే సపోర్ట్ అండ్ హాస్పిటల్ స్టాఫ్ కానీ టీమ్ నుంచి కానీ ఇట్ ఈస్ వెరీ గుడ్ సపోర్ట్ ఫర్ మీ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. దిస్ ఇస్ మై ఫస్ట్ ఇయర్ అండ్ ఐ హోప్ ఇంకా చాలా ఇయర్స్ ఐ లవ్ టు వర్క్ విత్ ఆల్ ద టీమ్ అండ్ సిస్టర్స్ కానీ స్టాఫ్ కానీ ఎవ్రీబడి ఇస్ వెరీ గ్రేట్ వర్క్. బిల్లింగ్ విషయంలో కానీ ఎక్కడ చూసినా పేషెంట్స్ దే ఆర్ వెరీ హ్యాపీ. ఫ్యామిలీ వాళ్ళు, పేషెంట్స్ వాళ్ళు ఎవరు కూడా డిసప్పాయింట్ అయ్యి వెళ్ళినట్టు నేను ఇప్పుడు నాకైతే చూడలేదు. అండ్ ఐఎమ్ వెరీ గ్లాడ్. I love working with all the team and thank you for accepting me into this family. Thank you so much. My stay here till now, what I have observed is exactly what Dr. Amar was mentioning, that the charity work is there. There is a lot of places that it is mentioned that this profession is for service and stuff like that. But the charity work here is being implemented practically. And what I have observed is, it is, I think it's the intentions and everything, that it is being so dedicatedly being implemented, that even God's blessing seems to be with the hospital. I have seen that outcomes here are very good, even compared to corporate outcomes. Outcomes are good. We are not expecting some cases to improve, but they are also improving. I think it's the charity work for the poor people that's working. So I hope everything continues like this and we shall blessings for this hospital. I somehow felt that this is the place where I should be, maybe from earlier time, and I'm completely happy and satisfied with all the support which I'm getting from this hospital. And I hope the same thing continues and we try to keep doing our good work for coming years. Thank you. Congratulate on my integrity of men's hospital and I wish the same to continue. And I'm very lucky. నేనైతే ఈ మదర్ బ్రాంచ్ దీన్ని నెగ్లెక్ట్ చేయకూడదు అండ్ ఇంకా ఇక్కడ నుంచి ఇంకో 100 బ్రాంచెస్ ఈజీగా రావాలి. దానికోసం మనం ప్రతి ఒక్కరు ఎవరీ టీమ్ ఎవరీ పర్సన్ మనకు అయినంత కృషి చేద్దాం. సో దట్ ఏబుల్ గైడెన్స్ లో మనం ముందుకు వెళ్తాం. సో పర్సనల్ గా కూడా నాకు ఈ హాస్పిటల్ తో పర్సనల్ అటాచ్మెంట్ ఉంది. సో అందుకోసం ఏ కేసెస్ కి రామరాజు వచ్చేస్తాను.
లిమ్స్ అంటే డిస్కౌంట్స్ ఇదంతా మనం రెగ్యులర్ మాట్లాడుకునేది. సో యాక్చువల్గా ఏంటంటే మనం హాస్పిటల్ స్టార్ట్ చేసినప్పుడు ఇంత సీరియస్ కేసెస్ ఒక తీసుకునే ఏరియాలో. సో బట్ వీ టుక్ ఆల్ దో సీరియస్ కేసెస్ అండ్ వీ సెట్ ఏ స్టాండర్డ్ అది. సో మిగతా వాళ్ళు ఏంటంటే అప్పుడు మనతోటి కంపేర్ చేసుకోవడం స్టార్ట్ చేశారు. ఓకే లిమ్స్ లో లిమ్స్ అవుతున్నాయి, క్రిటికల్ కేసెస్ మేనేజ్ చేస్తా ఉన్నారు, సిటీకి వెళ్ళకుండా ఎక్కడ మేనేజ్ చేస్తున్నారు అని చెప్పేసి వీ సెట్ ఏ స్టాండర్డ్. సో దానివల్ల ఏంటంటే మిగతా వాళ్ళు మనతోటి కంపేర్ చేసుకోవడం స్టార్ట్ చేశారు. దట్ ఈస్ వాట్ ఐ అబ్జర్వ్. తర్వాత ఏమైంది అంటే మనం న్యూ బ్రాంచ్ స్టార్ట్ చేసాం. నౌ వీ సెట్ అనదర్ స్టాండర్డ్ దట్ ఓకే కార్డియాక్ కూడా నెక్స్ట్ హై ఎండ్ కేసెస్ కూడా మనం మేనేజ్ చేసేస్తున్నాం. నా ఇప్పుడు చూడండి సిచ్యువేషన్ ఎట్లా ఉంది అంటే వీఆర్ నాట్ కంపేరింగ్ విత్ అదర్స్, వీఆర్ యాక్చువల్లీ కంపేరింగ్ విత్ ఈచ్ అదర్. మల్టీ స్పెషాలిటీ అండ్ సూపర్ స్పెషాలిటీ, దట్స్ ఎ వెరీ గుడ్ యాక్చువల్లీ ఎన్విరాన్మెంట్. This is the best standards what we are creating, and this shows that how much LIMS is growing. Thank you. And I'm so happy and I'm blessed to be part of LIMS Hospital. And I always love this hospital. ఇంకెన్ని హాస్పిటల్స్ ఉన్నా నేను ఇంకెక్కడ వర్క్ చేసినా LIMS హాస్పిటల్ విల్ బి వన్ ఆఫ్ మై ఫేవరెట్ వన్. అండ్ థ్యాంక్స్ ఇంత మంచి ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు. అండ్ ముఖ్యంగా శంకర్ సార్ కింద వర్క్ చేయడం అనేది ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను చాలా అంటే గాంధీ హాస్పిటల్లో వర్క్ చేసిన, కాకతీయ మెడికల్ కాలేజ్ వర్క్ చేసిన, సార్ కింద వచ్చే ఎక్స్పీరియన్స్ అయితే నాకు సో అంటే చాలా నాలెడ్జ్ గెయిన్ చేస్తున్నాను అనిపిస్తుంది. అండ్ ఎవ్రీథింగ్ గోస్ టు రామరాజ్ సార్. బిగ్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. Congratulations to Ramraj sir. He literally built an empire. Empire ni Telugulo ఏమంటారు? సామ్రాజ్యం. He literally built an empire and we are a part of it. ఇక్కడ నేను అవినాష్ సార్ అండ్ ఇంకా సౌమ్య మ్యామ్ గురించి మెన్షన్ చేయాలి. ఐఎమ్ a huge fan of your work because మీరు త్వరగా ఇప్పుడు వచ్చినా కూడా you guys have gained that craze among all of us. And missing Santosh sir here. చాలా మిస్ అవుతున్నాం. Neuro cases are very less. Thank you so much. ఇక్కడ వచ్చే ప్రతి ఒక్కరు సిస్టర్ దగ్గర నుంచి రిసెప్షన్ స్టాఫ్ దగ్గర నుంచి ఫ్యాకల్టీ డ్రైవర్స్ దగ్గర నుంచి కూడా నన్ను వచ్చిన ప్రతిరోజు ఆల్ సపోర్ట్ మీ సో మచ్. సో అండ్ రియల్లీ ప్రివిలేజ్ అన్నట్టు నాకు ఇక్కడికి వస్తే ఒక ఫ్యామిలీ గెట్ టుగెదర్ లాగా ఉంటుంది అనమాట. అందుకే ఐ కీప్ కమింగ్ బ్లో మైండ్ నుంచి దూరం అయినా కూడా. సో ఐ రియలీ ఎంజాయ్ వర్కింగ్ హియర్. థ్యాంక్ యూ సో మచ్. ఇంటి ఫ్యామిలీ ఎక్కడ నాకు ఏ బాగా వచ్చినా అందరూ ఇక్కడ సపోర్ట్ ఇచ్చిపోతే నేను వెళ్ళి ఇవ్వలేను. వచ్చిన లేకపోయినా దానికి కూడా నాకు కొడుకు మ్యారేజ్ personal care కానీ almost 50% of my work is doing. That's the greatness of it. So 5